For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలు ఇవే. ఒక్కటి దర్శించుకున్న పుణ్యం లభిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడున్నాయి? సుదర్శన చక్రంతో ముక్కలైన అమ్మవారి శరీర భాగాల్లో ఏ భాగం ఎక్కడ పడిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శౌంకరి శ్రీలంక. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రిన్కోమలీలో ఉండొచ్చని చెప్తారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమైందని, ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెప్తారు. కామాక్షి, కాంచీపురం. కామాక్షి దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడులో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెప్తారు. శృంఖల ప్రద్యుమ్న నగరం కోల్కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడ వారు చోటిల్లా మాతగా పూజిస్తారు. కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెప్తారు. చాముండి క్రౌంచ పట్టణం. ఈ ఆలయం మైసూరు చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈ పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. జోగులాంబ, అలంపూర్. మన రాష్ట్రంలో వెలిసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం. ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్లో ఉంది. సతీదేవి పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెప్తారు. భ్రమరాంబిక, శ్రీశైలం. సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉండడం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మహాలక్ష్మి, కొల్హాపూర్. ఇది పరాశక్తి అంబాగా కొల్హాపూర్, మహారాష్ట్రలో వెలిసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు. ఏకవీరిక, మాహూర్యం. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల నుంచి పూజలందుకుంటోంది. మహంకాళి, ఉజ్జయిని. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవి భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళి రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. పురుహూతిక, పిఠాపురం. ఈ పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠ భాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. గిరిజ, ఒడిశా. ఒడిశా జాజ్పూర్లో వెలిసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడే అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. మాణిక్యాంబ, ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడింది. ద్రాక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచరామ క్షేత్రాల్లో ఒకటి. కామరూప, గౌహతి. అస్సాం రాజధానికి గుహవాటికలో నీలచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. మాధవేశ్వరి, ప్రయాగ. అమ్మవారి కుడి చేతి వేళ్లు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్టు చెప్తారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కుల సమానంగా కట్టిన పీఠం మాత్రమే ఉంటుంది. వైష్ణవి, జ్వాలాక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెప్తారు. మంగళగౌరి, గయా. బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెప్తారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవిగా ఈ స్థల పురాణానికి తగినట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. విశాలాక్షి, వారణాసి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి భాగం వారణాసిలో పడిందని స్థల పురాణం. సరస్వతి, జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.